నమస్కారం ప్రజలకి మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదే ఒకప్పుడు ఆంధ్ర బ్యాంక్ వాళ్ళ ఉన్నత అధికారులందరికీ మరియు ప్రజలకి ఒక చిన్న విన్నపం. నా అకౌంట్ ఎప్పటి నుంచో ఆంధ్ర బ్యాంకు మహారాణిపేట్ బ్రాంచ్ కేజీహెచ్ దగ్గర గత కొన్ని సంవత్సరాలుగా ఉంది. ఐ థింక్ 30 సంవత్సరాలు పైబడి. అది నాకు కష్టం అవుతుంది కదా, అక్కడ కార్ పెట్టాలన్నా కష్టం అవుతుందని చెప్పి ఇక్కడ కొత్త రోడ్డు టౌన్ కొత్త రోడ్డు బ్రాంచ్కి మార్చాలని నా అకౌంట్ అని చెప్పి నేను మా బాయ్కి పంపించాను. పంపిస్తే ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు, అయ్యా నేను ఆశ్చర్యపోయానండి, నా జీవితంలో చూడలేదు. ముందు ఒక ఫారం ఇచ్చారండి, ఇది ఫిలప్ చేయమన్నారండి. తర్వాత ఇంకో ఫారం ఇచ్చారండి, ఇది ఫిలప్ చేయమన్నారండి. ఇంకా ఇప్పుడు చెప్తాను చూడండి, ఇంకా బాబోయ్ నా జీవితంలో చూడలేదండి. ఓన్లీ ట్రాన్స్ఫర్ కోసం వెళ్తే ఇదిగోండి యూనియన్ బ్యాంక్ 1 2 3 4 5 6 7 8 దీంతో కలిపి 12 ఫారాలండి. ఇవన్నీ ఫిలప్ చేయాలటండి. ఫిలప్ చేసి ఇస్తే అప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారటండి. నాకేమైనా లక్షలు ఉన్నాయా, కోట్లు ఉన్నాయా బ్యాంకులు? ఏమీ లేవు. ఎప్పుడో అమాస్కి ఒకసారి, పుణ్యానికి ఒకసారి, పౌర్ణమికి ఒకసారి పేషెంట్లు ఎవరికి డబ్బులు వేస్తారు. నా అకౌంట్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు. ఇన్ని ఫారాలు నేను అన్నాను, ఏంటండి ఇది ఇన్ని ఫారాలు? మా నాన్నగారు పెట్టుకుంటే, ఒరే ఎన్ని నువ్వు ఫారాలు ఫిలప్ చేస్తున్నావు, ఐఎస్ ఎప్పుడో సెలెక్ట్ అయిపోదురా అందరూ. ఇన్ని ఇప్పుడు ఒక ఏదో చిన్న డాక్టర్ని, నాకే తెలియట్లేదు ఎక్కడ ఏం ఫిలప్ చేయాలో. ఒక సాధారణ మనిషి, ఒక పేదవాడు ఇన్ని ఫారాలు ఇచ్చి ఫిలప్ చేయబట్టి ఎక్కడ చేస్తాడండి? అది నా ఓన్లీ ట్రాన్స్ఫర్, కొత్త అకౌంట్ ఓపెన్ చేద్దానికా, లేకపోతే ఎన్ఆర్ఐ అకౌంట్ ఓపెన్ చేద్దానికా, లేకపోతే ఏదైనా బ్రహ్మాండం బద్దలైపోయేటట్టు ఏమైనా అకౌంట్ ఇది. ఆ బ్రాంచ్ నుంచి ఈ బ్రాంచ్ ట్రాన్స్ఫర్ చేయమని అడిగానండి. దానికి ఇన్ని ఫారాలు ఇచ్చి ఫిలప్ చేసి మళ్ళీ పైగా దీన్ని ఏమో గంటల సేపు నుంచోబెట్టడం. వాళ్ళు ఏసీలో కూర్చొని ఉంటారు హాయిగా. ఏంటంటే అకౌంటబిలిటీ ఉండదు వాళ్ళకి, అంటే జవాబుదారీతనం ఉండదు. గట్టిగా మనం మాట్లాడితే వెళ్ళిపో ఇక్కడి నుంచి గ్రౌట్ అంటారు. అందుకే జనాలు ఎందుకు ప్రైవేటైజేషన్ కోసం ఈ రోజున ఆతృతగా చూస్తున్నారంటే ఇదిగోండి దీనివల్లే. ప్రైవేట్ అనుకోండి, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది, భయం ఉంటుంది వాళ్ళకి. కానీ ఇక్కడ భయం ఉండదు. ఏంటంటే వీళ్ళకి యూనియన్, తర్వాత వీళ్ళకి ప్రతి దానికి స్ట్రైకు, ప్రతి దానికి వీళ్ళకి గవర్నమెంట్ యొక్క సమ్ ప్రొటెక్షన్స్ అన్నీ ఉంటాయి. కానీ సాధారణ మనిషికి అక్కడ ఇవన్నీ ఎక్కడ ఉంటాయండి? మాలాంటి వాడికి ఎక్కడ ఉంటాయి? అన్నీ ఉండవు కదా. ఇన్ని ఫారం నేను ఎక్కడ ఫిలప్ చేయాలండి? ఇవన్నీ ఫిలప్ చేస్తే నేను ఈరోజు నేను ఐఏఎస్ ఆఫీసరే కూర్చున్నాను హాయిగా, నా చదువుకునే టైంలో ఇవన్నీ ఉండుంటే. ఇప్పుడు మీరే చెప్పండి, ఇన్ని ఫారాలు ఇచ్చేశారు కదా, ఇన్ని ఫారాలు ఎవరంటే ఫిలప్ చేస్తారు ఒక ట్రాన్స్ఫర్కి? సో దయవుంచి ఏంటంటే ఇప్పటికైనా యూనియన్ బ్యాంక్ వాళ్ళు మారి స్టేట్ బ్యాంక్ మన మార్చాను నేను. ఎక్కడ శ్రీనగర్ బ్రాంచ్ నుంచి ఇక్కడ టౌన్ కొత్త రోడ్ కాదు, ఓల్డ్ పోస్ట్ బ్రాంచ్ మార్చానండి. ఒక్క ఫారం ఇచ్చారు, ఇచ్చాక ఫిలప్ చేసాను, అయిపోయింది. 1 డేలో అయిపోయింది మొత్తం. ఇదేంటి ఇది? 4 రోజుల నుంచి మా బాయ్ తిరుగుతూనే ఉన్నాడు ఆంధ్ర బ్యాంక్కి. అబ్బాయి అది లేదండి, ఈ ఫారం ఫిలప్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇవాళ పంపిస్తే చెక్ బుక్ ఏమో సైన్ చేసి చెక్ బుక్ సరెండర్ చేసేస్తున్నాం, ఆ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ మళ్ళీ ఫిలప్ చేసి అవన్నీ చేయాలి అన్న. హోరు బాబు, ఇదేంటంటే చెక్ బుక్? ముఖేష్ అంబానీకి, అనిల్ అంబానీకి అంటే చెక్ బుక్లు ఉంటాయి. మాలాంటి సాధారణ వ్యక్తులు ఎక్కడ చెక్ బుక్లు ఉంటాయండి? ఉన్నాయి 500, 1000, 2000 అంత మ్యాక్సిమం, 3000 ఏమో, మహా అయితే ఒక 5000. దీనికేమో పెద్ద బల్లి హడావుడి. ఈ బాధను తట్టుకోలేక, ఈ చూసి నేను ఓరవలేక నేను హైరాన్ అయిపోయి బాగా ఇంకా ఇంత నరకం దేవుడా ప్రజల్ని కాపాడు ఈ బ్యాంకుల నుంచి అని చెప్పి కోరుకుంటూ నేను ఈ వీడియో ఈరోజున చేద్దానికి కారణం అండి. ఎందుకంటే ఒక సాధారణ మనిషిగా, ఒక చిన్న డాక్టర్గా నేను ఇంత అలిసిపోయి గత వారం రోజుల నుంచి తిరిగి నరకం అనుభవిస్తూ ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను. ఇన్ని ప్రజలారా మీరే నిర్ణయించండి, నేను చేసిన దాంట్లో తప్పుందా, నేను చెప్పిన దాంట్లో తప్పుందా? జనాలు ఎందుకంటే ప్రైవేటైజేషన్ వైపు ఈరోజు నేను చూస్తున్నారు ఇటువంటి పడలేక. వాళ్ళు ఎంత కేర్లెస్గా మాట్లాడతారో తెలుసా అండి? అసలు రెస్పెక్ట్, డాక్టరు, ఒక యాక్టరు ఏ ఉండదు. ఎవడైనా అసలు నుంచోబెట్టి మాట్లాడతారు. భోజనం టైం అయిపోయింది, తర్వాత రా, మేము పనిలో ఉన్నాం, నువ్వు తర్వాత రా, ఇలా మాట్లాడతారు.
సో బాధ అనిపించేశాడు అంతే, అంతకన్నా నేను కాదండి. ఓకే, నమస్కారం.